ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆమేన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. కీర్తనాకారుడు ఎంత భరోసా కలిగి అంటున్నాడో, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. అనగా ఇంకెవ్వరి వైపు నా కనుదృష్టి లేదు, నా దృష్టి అంతా కూడా దేవుని మీద పెట్టాను అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన కనుదృష్టి, మరి కీర్తనాకారుడి యొక్క కనుదృష్టి యెహోవా వైపునకే తిరిగి ఉందని చెప్తున్నాడు కదా. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీ కనుదృష్టి ఎవరి మీద ఉంది? ఈరోజు నీవు ఎవరి వైపు చూస్తున్నావు? మరి లోకం వైపు, లోకాకర్షణ వైపే నీ కనుదృష్టి ఉందేమో. సినిమాలు, సీరియళ్ళ మీద నీ కనుదృష్టి పెట్టావా? చూడకూడని వాటినే చూస్తూ మరి ప్రభువుకి దుఃఖాన్ని, అంటే ఆయన గాయాలని రేపుతూ ఉన్నావేమో. మనుషులను గొప్ప చేస్తూ వారి మీద నీ కనుదృష్టి ఉంచావేమో. ఎన్ని ప్రశ్నలు ప్రభు నిన్ను అడుగుతున్నారు. కాబట్టి నువ్వు ఆలోచించి ఒకసారి నీ పరిస్థితి ఏంటో. ఇలాంటివన్నీ నువ్వు చేసే వ్యక్తిగా ఉంటే జాగ్రత్త సుమా. నీ వెళ్ళ నీ కనుదృష్టి నీ ప్రభు మీదే ఉంచాలి. ఆయన సహాయం కోసం నీ హస్తం ఆయన వైపే చూపిస్తూ, ఇంకా అంతేకాదు, నువ్వు ఆయన వైపే చూసే వ్యక్తిగా ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే నువ్వు చూడాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ ఇప్పటి వరకు నీ కనుదృష్టి ఎవరి మీద ఉంచినా ఇక మీదట మాత్రం నీ ప్రభు మీదే ఉంచు. అంతేకాదు, నీ ప్రభు నిన్ను కాపాడుతాడని, నీ పాదములు వలలో పడకుండా ఆయన నీకు సహాయం చేస్తాడని, నీకు తప్పక ఆయన సమాధానం ఇస్తాడని, ఆయన నిన్ను అన్ని వేళల్లోనూ కూడా కాపాడగల సమర్థుడు అని, ఆయన ప్రతి ప్రమాదం నుంచి నిన్ను తప్పిస్తాడు అని, నీకు మరణం వరకు తోడుగా ఉంటాడని, మరణం తర్వాత ఆయన రాజ్య వారసులుగా నిన్ను స్థిరపరుస్తాడని, ఇవన్నీ ఒక భరోసా నీలో కలిగి ఉండాలి. ఈ భరోసా ఉన్నప్పుడే నీవు నీ కనుదృష్టిని ప్రభు వైపే చూపించగలుగుతావు, ప్రభు మీద ఉంచగలుగుతావు. లేదంటే లోకం వైపుకి వెళ్తావు, మనుషుల వైపు చూడగలుగుతావు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలన్నీ నీతో దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి నీ ఒక భరోసా నీకు ఉందా లేదా అని దేవుడు నీతో చెప్తున్నాడు, నేను అడుగుతున్నాడు ఆయన. ఒకవేళ ఇంతవరకు ఇటువంటి భరోసా లేకపోతే ఇప్పుడు నమ్ము. చెప్పిన చాలా విషయాలు చెప్పారు. కాపాడుతాడని, నిన్ను అన్ని విషయాల్లో సహాయం చేస్తాడని చాలా విషయాలు మాట్లాడుతున్నారు. కాబట్టి నువ్వు ఆయన నమ్మి నీ కనుదృష్టి ఆయన వైపే ఉంచి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు. ప్రతి దానిలో విజయం ఇస్తాడు దేవుడు నీకు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. మరి ఇప్పటికైనా సరే, ఇప్పటి వరకు నువ్వు లోకాకర్షణ మీదే నీ ఆలోచన పెట్టి అటువైపే కనుదృష్టి ఉంచి మనుషుల్ని గొప్ప చేస్తూ అన్ని ఆచారాలు, సంప్రదాయాలు చేసుకుంటూ అవే గొప్పగా భావిస్తూ ఇలా చేస్తూ ఉంటే ఇప్పటికైనా అవన్నీ విడిచిపెట్టి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ప్రభు వైపు చూస్తూ ఆయన మీద నీ కనుదృష్టి ఉంచి ముందుకు సాగు. ఆయన వైపునకు నీవు చూస్తేనే నీ జీవితం అన్ని విధాలా కూడా బాగుంటుంది. ఆమేన్.